నేను మీషో నుంచి ఒక 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. అవేంటనేది మీకు కూడా చూపిస్తాను. ఇది యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే. సో ఇది కిచెన్ కి సంబంధించింది. సో ప్రొడక్ట్ నేను కూడా చాలా రివ్యూస్ చూసాను. సో అది ఎలా ఉంటుందో యూజ్ చేసి నేను కూడా మీకు చెప్తాను. సో ఈ ప్రొడక్ట్ లో ఏముందో నేను ఒకసారి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది హ్యాపీ ప్లానెట్ వాళ్ళదన్నమాట. సో నాన్ కాపర్ బ్రాస్ అండ్ క్లీనర్ అనమాట ఇది. సో నేను చాలాసార్లు అందరు రివ్యూస్ చేస్తే చూసాను, బట్ అది ఎలా ఉంటుందో తెలియదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండే. సో అంత బట్టి మనం కొనాలంటే చాలా కష్టం. బట్ ఇప్పుడు మీషోలో ఆఫర్ ఉంది అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఇది ఎలా ఉంటుందో యూజ్ చేసి నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. అది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. యా, దిస్ ఈజ్ ఫ్రిడ్జ్ కవర్స్ అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. సో నేను ఫ్రిడ్జ్ కి ట్రాన్స్పరెంట్ కవర్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, లైక్ ఫ్రిడ్జ్ లో వచ్చేసి మనకి వార్మ్ కలర్ ఉంటుంది. లైక్ కొంతమంది ఫ్రిడ్జ్ లో వైట్ ఉంటుంది, కొంతమంది ఫ్రిడ్జ్ లో ఆరెంజ్, లైక్ వార్మ్ కలర్స్ ఉంటాయి. సో అలా మనం ఆ ఫ్రిడ్జ్ ర్యాక్స్ లో ఇది వేసినప్పుడు ఏంటి అంటే, ట్రాన్స్పరెంట్ అయితే ఆ కలర్ ని డామినేట్ చేయదు అనేది నా ఫీలింగ్. సో కలర్స్ ఉన్న ఇట్లాంటివి లైక్ కలర్స్ వస్తాయి కదా, అవి తీసుకొని వేస్తే సో కింద ఏ ప్రోడక్ట్ ఉందో కూడా కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ అయితే ఫ్రిడ్జ్ లో కలర్ కూడా హైలైట్ అవుతుంది. సో మనకి ఫ్రిడ్జ్ ట్రేస్ లో ఎటువంటి కర్రీస్ కానీ, ఇడ్లీ పిండి, దోశ పిండి, అవి ఏవి కూడా దాని మీద పడినా కూడా ఖరాబ్ అవ్వవు. ఇదైతే ఈజీగా వాష్ చేసుకొని మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నాను. సో ఇది వచ్చేసి క్లీనింగ్ పర్పస్ కోసం తీసుకున్నాను అనమాట. సో ఈ 2 లింక్స్ మీకు కావాలి అంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.